పాపులకు తన మార్గమును నేర్పువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు నుండి మనం లూకా సువార్తను ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్తను, మార్కు సువార్తను ధ్యానించటానికి కృప చూపిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుగా ఈ సువార్తను రాసిన లూకాను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సువార్తను లూకానే రాశాడు. ఈ విషయాన్ని పండితులు నిర్ధారించారు. అతడు యూదుడు కాడు. ఇతను అంతియోకయ ప్రదేశానికి చెందినవాడు. ఆ ప్రాంతము సిరియాలో ఉంది. ఈ అంతియోకయ ప్రస్తుతం టర్కీ సిరియా బార్డర్ లో ఉంటుంది. క్రైస్తవ విశ్వాసం విస్తరించిన ప్రధాన కేంద్రం అది. క్రైస్తవులు అనే పేరు మొదలైన స్థలం ఇదే. మొట్టమొదటిగా అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం. పౌలు మిషనరీ సేవ ప్రారంభమైన చోటు. యెరూషలేము తర్వాత రెండవ ఆత్మీయ రాజధానిగా మనం చెప్పుకోవచ్చు ఈ అంత్యోక్య ప్రాంతం. అయితే లూకాకొస్తే లూకా వృత్తికి వైద్య వృత్తిలో ఉన్నాడు. పౌలు లూకాని ప్రియమైన వైద్యుడు లూకా అని రాస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 4:14 అత్యంత విద్యావంతుడు, పరిశోధనాత్మక దృష్టి కలిగిన వ్యక్తి లూకా. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 1:4 చూస్తాం. ఎందుకంటే అక్కడ లూకానే రాస్తున్నాడు, నేను ఈ సంగతులని చాలా పరిష్కారంగా తెలుసుకుని రాస్తున్నాను అని. ప్రత్యక్షంగా యేసు ప్రభుని చూడలేదు, కానీ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన, అపోస్తులతో ఉండిన, తిరిగి వారితో కలిసి సేవ చేసిన అనుభవం లూకాకుంది. ప్రభువును చూచిన వారి వాక్యాలు, సంఘంలో ఉన్న నమ్మకమైన సాక్షులు దగ్గర సేకరించిన ప్రతి సమాచారాన్ని అంతటిని కూడా పరిష్కారంగా తెలుసుకుని, ఇవన్నీ సూక్ష్మంగా పరిశోధించి నిజంగా జరిగిన విషయాలను నిర్ధారించుకుని రాయబడిన సువార్త ఇది. ఆయన పౌలు సేవలో భాగమయ్యాడు. అనేక చోట్ల మేము అని చెప్పడం ద్వారా ఆయన స్వయంగా ప్రయాణాల్లో పౌలుతో కలిసి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 16, 20, 21, 27 అధ్యాయాల్లో మనం కొన్ని వచనాల్లో వాటిని చూడగలం. ఇంకా ఆయన చేసిన పనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే లూకా ఒక్క సువార్తను మాత్రమే కాదు గాని అపోస్తుల కార్యాలు కూడా రచించాడు. సువార్తలో యేసుప్రభువును మనిషి కుమారుడుగా, ఆయనలోని మానవత్వాన్ని ఎత్తి చూపించిన సువార్త ఇది. ఆయన కనికరము, దయ, ప్రార్థన జీవితము, స్త్రీలకు ఆయన ఇచ్చిన గౌరవం, పేదలపై ఆయనకున్న కన్సర్న్ ప్రత్యేకంగా చూపించాడు. అత్యంత చారిత్రాత్మకంగా రాసిన సువార్త ఇది. ఇంకా అపోస్తుల కార్యాలు గ్రంథము సంఘ ఆరంభ చరిత్రను స్పష్టంగా వివరంగా చెప్పిన ఏకైక గ్రంథం అది. పౌలు సేవ, పరిశుద్ధాత్మ పరిచయలను, సంఘ విస్తరణను అద్భుతంగా రికార్డ్ చేశాడు ఈ లూకా. పౌలు యొక్క సహచరునిగా మంచి పేరుగాంచాడు. అందుకనే పౌలు అంటాడు ప్రియుడైన అనే మాటను వాడతాడు. అయితే పౌలు 2వ, 3వ మిషనరీ ప్రయాణాల్లో పౌలుతో కలిసి ఉన్నందువలన లూకా చాలా సంగతులు వివరంగా తెలుసుకోగలిగాడు. పౌలు చివరి దశల్లో కూడా వదలకుండా ఉన్నాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11 మనం చూస్తాం. అయితే లూకా ఎలా చనిపోయాడో మనకు తెలియదు. బైబిల్లో ఆయన మరణంపై ఎటువంటి వాక్యం లేదు. కానీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆయన దీర్ఘాయుషుతో సహజ మరణం పొందాడని కొందరు చెప్తారు. మరికొందరు హతసాక్షిగా మరణించాడు అని చెప్తారు. ఎక్కువగా అంగీకరించబడిన అభిప్రాయం వృద్ధాప్యంలో గ్రీకు ప్రాంతంలో మరణించాడు అని. గ్రీకు భాషలో చాలా ప్రావీణ్యం ఉన్నవాడు లూకా. లూకా అనగానే ఆనాటి ఆ ప్రజలకు గుర్తొచ్చేది అతను ఒక వైద్యుడు, పరిశోధకుడు, పౌలు సహచరుడు, సువార్త గ్రంథకర్త. సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించి సత్యాన్ని టైం లైన్ ప్రకారం రాసిన గొప్ప చరిత్రకారుడు అని మనం చరిత్రలో చదువుతాం. యేసయ్య కనికరాన్ని ప్రజలకు స్పష్టంగా పరిచయం చేసిన రచయిత. తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి పరితాపాన్ని లూకా మాత్రమే వివరించాడు. మంచి సమరని ఉపమానం ద్వారా మనిషికి ఉండవలసిన మానవత్వాన్ని, పొరుగువాన్ని ప్రేమించవలసిన విధానాన్ని చాలా చక్కగా వివరించిన సువార్త ఇది. దేవుని దగ్గర మనం ఎంత పట్టుదల కలిగి ప్రార్థించాలి అని ప్రభు కోరుకుంటున్నారో కూడా మనకు అనేక ఉపమానాల ద్వారా తెలియచేశాడు ఈ లూకా. వాటన్నిటిని చాలా చక్కగా వివరించాడు. రాత్రి వేళ స్నేహితుడు ఇంటికి వస్తే ఆహారం కోసం మాటి మాటికి అడగటము, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు వెళ్లి మాటి మాటికి గోజాడటము, ఇవన్నీ కూడా ప్రార్థనను పట్టువిడకుండా చేయాలని నేర్పించే ఉపమానాలు లూకా మాత్రమే రాశాడు. ధనవంతుడు లాజరు ఉపమానాన్ని మనకు శరీరం మరణించిన ఆ తర్వాత జీవితం ఉంది అన్న ఒక వాస్తవాన్ని తెలియజేస్తూనే కనికరం లేని వారు కనికరం లేని తీర్పునే పొందుకుంటారు అని స్పష్టంగా మనకు తెలియచేశాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, లూకా రాసిన ప్రతిదీ కూడా ఇక్కడ మనం బ్రతికే జీవితం యొక్క పర్యవసానము మనకి తర్వాత లభిస్తుంది అని తెలియచేయటానికే చాలా ఉపమానాలు రాస్తూ వచ్చాడు. ఇంకా విశేషం ఏంటంటే యేసుప్రభు వంశావళిని గురించి రాస్తున్నప్పుడు మత్తయి యోసేపు వైపు నుంచి రాస్తే లూకా మరియా తరపు నుండి రాశాడు. అంతేకాదు ముందు నుండి కూడా లూకా యేసుప్రభు వారు పుట్టుక సందర్భాన్ని వివరిస్తున్న సమయంలో మరియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టం మనం చూస్తాం. ఎందుకంటే ఆమెను గురించి చాలా వివరంగా, ఆమె చేసిన
చేసిన ఆరాధన, ఆమె అందుకున్న శుభవార్త, ఆమె కలిసిన ఎలిజబెత్, ఆమె చేసిన ఆరాధన, ఆమె ఈ సంగతులన్నింటినీ హృదయంలో భద్రం చేసుకోవటం, వీటన్నిటిని గురించి చాలా చక్కగా వివరించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పుట్టుకను గురించి కూడా వివరించబడిన సువార్త ఇది. లూకా దాని గురించి కూడా చాలా చక్కగా రాశాడు. ఇంకా క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం పెంపొందించడానికి కావలసిన ప్రతి సమాచారాన్ని లూకా తన సువార్తలో రాశాడు. మరి ఈ వ్యక్తిగత సహవాసాన్ని కోరుకునే వారందరూ లూకా సువార్త చదవకుండా తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? ఈ సువార్త ముగించేసరికి ప్రభువుతో మన బంధం మరింత బలపడుతుందని ఆశిస్తూ రేపటి ధ్యానంలో తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.